నాకు ఫస్ట్ ఆన్‌లైన్ ఆర్డర్ వచ్చింది. అది కూడా శివరాత్రి రోజు అన్నమాట. సో, నేనైతే ఇంకా లంచ్‌కని వెళ్ళాను. అప్పుడే ఒక మేడమ్ అయితే నాకు మెసేజ్ చేశారు. సో, నాకు ఇలా 1 ½ అవర్‌లో నాకు డ్రెస్ పంపిస్తారా అని చెప్పి అడిగింది. సో, నేను లొకేషన్ ఎక్కడ అని అడిగితే బాచారం అని చెప్పింది. యాక్చువల్లీ నాకు ఐడియా లేదు. సో, వెంటనే మా ఆయనని అడిగితే దగ్గరే ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా జర్నీ ఉంటది అని చెప్పాడు. సో, ఫస్ట్ అయితే నేను ర్యాపిడో చేద్దాము అనుకున్నా. బట్ ఆన్ టైమ్‌లో డెలివరీ అవుతదో లేదో అన్న టెన్షన్ అనుకోని ఇంకా మా హస్బెండ్‌ని అడిగితే నేనే ఇచ్చేసి వస్తాలే అని చెప్పి అన్నారనమాట. సో, వెంటనే మళ్ళా షాప్ దగ్గరికి వచ్చి ఇంకా ప్యాక్ చేసి డైరెక్ట్ అయితే ఇంకా మా ఆయనతో ఇచ్చి పంపించేసాననమాట. సో, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా! నిజంగా నాకు ఆ శివుడే ఆ రోజు పంపించినట్టు అనిపించింది. ఆన్‌లైన్‌లో ఒక మనిషిని ట్రస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. తను ఎవరో కూడా నాకు తెలీదు. కానీ నన్ను ట్రస్ట్ చేసి తను ఆర్డర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. నిజంగా లిటరల్లీ నేను అస్సలు మిమ్మల్ని మర్చిపోను. అండ్ మీరు కూడా అలా ఏం కంగారు పడకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోండి. డెఫినెట్‌గా డ్రెస్ మీకోసం నేను సెండ్ చేస్తాను. అండ్ నా ఈ చిన్ని బిజినెస్‌ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.